ఉదయాన్నే జానకి గారి ఇంటికి పోలీసులు వచ్చారు. వాళ్ళని చూడగానే జానకి వాళ్ళ దగ్గరికి వచ్చి డోర్ బయటికి తలపెట్టి చూస్తూ ఉంది. అదేంటండి, రాత్రి రాజుగారు కంప్లైంట్ చేశారు కదా, మరి మా విధిని తీసుకొని రాలేదేంటి? తను ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఒకవేళ తనకేమైనా జరిగిందా అని కంగారు పడుతూ ఇంటికి వచ్చిన పోలీసులని అడుగుతూ ఉంది జానకి. జానకి, నువ్వు కంగారు పడకు, వాళ్ళని కంగారు పెట్టకు అని బాలరాజు అన్నాడు. అది కాదు రాజుగారు, విధిని చూసి 24 గంటలు అవుతుంది. తనంటే నాకు ఎంత మమకారమో మీకు కూడా తెలుసు కదా అని జానకి బాధపడుతూ అన్నది. ఆమె బాధని చూడలేక, సార్, మేడం గారు అంతలా బాధపడుతున్నారు, ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని పోలీసులు అడిగారు. మా పర్సనల్ విషయాలు మీకు అనవసరం అని బాలరాజు గారు కాస్త కోపంగా గర్జిస్తూ అన్నాడు. వాళ్ళు తలదించుకొని, సారీ సార్, మీరు చెప్పిన ఆనవాళ్ళు ఉన్న అమ్మాయి ఎవ్వరూ మాకు కనబడలేదు, తన ఫోటో ఏమైనా ఇస్తారేమో అని ఇలా ఇంటికి వచ్చాము అని వాళ్ళు అనగానే జానకి తన ఫోన్లో ఉన్న విధి ఫోటోని చూపించింది. విధి ఫోటోని చూడగానే కానిస్టేబుల్కి నుదిటిన చెమటలు పట్టాయి. అది గమనించిన రాజుగారు వాళ్ళ వైపే కోపంగా చూస్తూ, ఏంటి, ఫోటోని చూడగానే చెమటలు పట్టుతున్నాయి, విధిని మీరు చూశారా, తను ఎక్కడుందో తెలుసా అని అడిగాడు. సార్, మీకు తెలీదా, ఈ అమ్మాయికి నిన్న సూర్యకిరణ్తో పెళ్లి జరిగింది. ఆ విషయం తెలియక పార్కులో ఒంటరిగా ఉన్న తనని స్టేషన్కి తీసుకొని వెళ్ళాము. సూర్యకిరణ్ గారు వచ్చి విధిని తీసుకుని వెళ్ళారు అని వాళ్ళు చెప్పగానే జానకి బాలరాజు గారు ఆశ్చర్యపోయారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు, మా విధికి పెళ్ళి జరగడం ఏంటి అని బాలరాజు గారు చాలా కోపంగా అడిగాడు. అయ్యో సార్, మీరు న్యూస్ చూడలేనట్టున్నారు, నిజంగానే నిన్న ఎస్కే కంపెనీ మహేంద్ర ఏకైక కొడుకు సూర్యకిరణ్కి విధికి పెళ్లి జరిగింది. అనుకోకుండా జరిగినా కూడా సూర్య గారు ఆ అమ్మాయిని తన భార్యలా ఒప్పుకున్నాడు అని వాళ్ళు చెప్పగానే, వాట్, మహేంద్ర కొడుకు సూర్యనా, వాడు విధిని పెళ్లి చేసుకున్నాడా, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు, నేను ఈ పెళ్ళిని ఒప్పుకోను, విధి మా ఇంటి అమ్మాయి, తనకి ఇష్టం లేకుండా బలవంతంగా వాడు పెళ్ళి ఎలా చేసుకున్నాడు, అసలు ఇది పెళ్ళే కాదు, వాడిపై నేను కంప్లైంట్ చేస్తున్నాను, వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పాడు. జానకి మౌనంగా ఉంది. ఏంటి జానకి, నువ్వేమీ మాట్లాడవు, నువ్వు ఎంతగానో మమకారం చూపించిన అమ్మాయికి అన్యాయం జరిగింది, ఎందుకని మౌనంగా ఉన్నావు అని జానకి వైపు చూస్తూ అడిగాడు. అంతలోనే విధి ఏడుస్తూ అలిసిపోయి నడవలేక నడుస్తూ పరిగెత్తుకుంటూ జానకి దగ్గరికి వచ్చింది. విధిని ఆ పరిస్థితిలో చూసి అప్పటి వరకు మౌనంగా ఉన్న జానకి చలించిపోయింది. విధిని దగ్గరికి తీసుకొని ఆమె పరిస్థితిని చూసి బాధపడుతూ, ఏం జరిగింది, వీళ్ళు ఏదేదో చెప్తున్నారు, నిజంగానే నీకు పెళ్ళయిందా అంటూ విధి మెడలో ఉన్న పసుపు తాళిని చేతిలోకి తీసుకుంటూ, ఎవరు ఎవరు ఈ బంధంలో నిన్ను ముడివేసింది ఎవరు అని అడిగింది. విధి బాధపడుతూ, ఈ తాళి గురించి నాకేమీ తెలీదు, నా ప్రమేయం లేకుండానే ఇది నా మెడలోకి వచ్చింది అంటూ ఆమెని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. జానకి విధి తల నిమురుతూ ఆమెని ఓదార్చింది. విధి, నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు, నీకు తోడుగా మేము ఉన్నాం కదా, అంతా మేము చూసుకుంటాం, నువ్వు బాధపడకు అని ధైర్యాన్ని ఇచ్చింది. సెక్యూరిటీ వాళ్ళు ఎంత ఆపాలని ప్రయత్నం చేసినా కూడా సూర్య వాళ్ళని పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ నేరుగా గుమ్మం వద్ద ఆపేసి డోర్ తీసుకుని బయటికి వచ్చాడు. అతన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. సూర్య బ్లాక్ కలర్ బనియన్, దానికి మ్యాచింగ్ షర్ట్ వేసుకొని ఉన్నాడు. అతన్ని చూడగానే జానకి కంగారు పడిపోయింది. బాలరాజు వైపు చూసింది. అతను ఎరుపెక్కిన కళ్ళతో భార్య వైపు చూశాడు. ఇతను ఇతను అని జానకి తడబడుతూ ఉంటే, ఇతనే ఇతనే సూర్య అంటే ఇతనే అని విధి చెప్పింది. అక్కడ ఉన్న పోలీసులు సూర్యకి నమస్తే పెట్టారు. బాలరాజు గారు కోపంగా సూర్య వైపు చూస్తూ, నువ్వేంటిరా నేరుగా ఇంట్లోకి వచ్చావో, ఎంత ధైర్యం నీకు,
అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే విధి జానకి వెనకాల నిలబడి ఆమెని గట్టిగా పట్టుకుంది. జానకి సూర్యాని చూస్తూ ఉండిపోయింది. మీతో నాకు ఎలాంటి పని లేదు, కానీ నా వైఫ్ ఇక్కడ ఉంది. ఆమెని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఎలాంటి గొడవ జరగకుండా తనని నాతో పంపిస్తే బాగుంటుంది. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సూర్య విధి వైపు చూస్తూ అన్నాడు. ఎంత ధైర్యం రా నీకు! నా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? అయినా ఇక్కడ నీ వైఫ్ ఎవరున్నారా? ఒక అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కడితే అది పెళ్ళిలా అవుతుంది. నువ్వంటే బుద్ధి లేని పని చేసావు. కానీ మీ నాన్న బుద్ధి ఏమైంది? తన గురించి ఏమీ తెలియకుండా కోడలిగా ఎలా ఒప్పుకుంటాడు అని బాలరాజు అంటూ ఉంటే సూర్య వినలేక గట్టిగా అరిచేసి, ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకొని నాతో మాట్లాడు అంటూ జానకి వైపు చూస్తూ, నేను ఏ తప్పు చేయలేదు. అందరి ముందు తన మెడలో తాళి కట్టాను. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. ఒకరికి సొంతమైన వాళ్ళని లాక్కోలేదు. నీలా సంతోషంగా ఉండే జీవితాల్లో చిచ్చు పెట్టలేదు అంటూ బాలరాజు వైపు చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ఎవరూ లేని తనకి నేను ఒక జీవితాన్ని ఇవ్వబోతున్నాను. అయినా మీకు నేను సమాధానం చెప్పే అవసరం లేదు అంటూ సూర్య జానకి వెనకాల ఉన్న విధి చేతిని పట్టుకొని పద అని అన్నాడు. జానకికి దగ్గరగా ఉన్న సూర్యాని చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ ఉంది. అతని కళ్ళలో కోపం, బాధ స్పష్టంగా ఆమెకు కనబడుతున్నాయి. విధి చేతిని విడిపించుకుంటూ ఉంది. ఆమె మరో చెయ్యి జానకి భుజంపై ఉంది. జానకి విధి చేతిని ఆమె భుజంపై నుండి తీసేస్తూ, విధి, అందరి ముందు నీ మెడలో తాళి పడింది. ఎలాంటి సందర్భంలో జరిగిందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నువ్వు ఈ సూర్యబాబు భార్యవి అని ఆమె అన్నది. సూర్య కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో జానకి వైపు చూస్తూ, నన్ను పిలిచే హక్కు, అర్హత మీకు లేదు. ఇంకెప్పుడు నా పేరును మీ పెదలపైకి రానివ్వకండి అని చెప్పాడు. ఆమె బాధపడుతూ విధికి దూరంగా జరిగింది. అత్త, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు తోడుగా అండగా ఉంటాను అని చెప్పారు కదా, మరి ఇతనితో ఎలా పంపిస్తారు అని విధి ఏడుస్తూ అడిగింది. జానకి, ఏం చేస్తున్నావు? విధి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. వద్దు, వాడితో విధి వెళ్ళొద్దు. ముందు తనని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు అని బాలరాజు అన్నాడు. సూర్య విధి చేయిని ఇంకా గట్టిగా పట్టుకొని, ఇంకెప్పుడు నువ్వు వీళ్ళని కలవడానికి వీల్లేదు, వీళ్ళతో నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి అడుగు ముందుకు వేశాడు. బాలరాజు సూర్యకి అడ్డుగా నిలబడ్డాడు. జానకి కన్నీళ్లను తుడుచుకొని 2 చేతులు జోడించి, వద్దు రాజుగారు, వాళ్ళని వెళ్ళనివ్వండి, ఎలాంటి గొడవ వద్దు అని చెప్పింది. బాలరాజు జానకి వైపు కోపంగా చూశాడు. అతని కోపం ఎలా ఉంటుందో విధికి బాగా తెలుసు. ఒక్క నిమిషం అంటూ విధి జానకి వైపు చూసి, ఎలాంటి బంధం లేకున్నా మీరు మా నాన్నని అన్నయ్య అని పిలిచేవారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని మా నాన్నకి చెల్లెల్లిలాగే అనుకున్నాను. అందుకే మిమ్మల్ని అత్త అని పిలిచాను. కానీ ఈరోజే తెలిసింది నాకు ఎవ్వరూ లేరు, నిజంగానే నేను అనాథని అని. మీరు నా వల్ల మీరు గొడవ పడకండి, నేను ఇతనితో వెళ్ళిపోతాను. మీతో ఇక్కడ గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ నాకు ఊపిరిగా మార్చుకుంటాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య చేతిని విడిపించుకొని అతని కంటే ముందుగానే కారులో కూర్చుంది. సూర్య కన్నింగా నవ్వుతూ బాలరాజు వైపు జానకి వైపు చూశాడు. తను అమాయకురాలు, లోకం గురించి తెలియని పిల్ల, జాగ్రత్త అని జానకి చెప్తూ ఉంటే ఆమె మాటలు పట్టించుకోకుండా సూర్య కార్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేడం, ఒక అనాథ అమ్మాయి గురించి మీరు ఇంతలా బాధపడుతున్నారు అంటే మీరు ఎంత గొప్పవారో అర్థమవుతుంది. కానీ సూర్య సార్ ఎందుకని మీతో అలా మాట్లాడుతున్నారు? నాకు సూర్య సార్ పద్ధతి నచ్చలేదు, కానీ అతను కూడా చాలా మంచివాడు, మీలాగే మంచి మనసున్నవాడు. మీరు ఎక్కువగా ఆలోచించకండి, ఆ అమ్మాయి అతనితో సంతోషంగానే ఉంటుంది అని పోలీసులు చెప్పి ఇక మేము వెళ్తాం అని అన్నారు. అతను సరే అన్నట్టు చేతితో చెప్పగానే వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. బాలరాజు 2 చేతులు అతని జేబులో పెట్టుకొని జానకి వైపు చూస్తూ, ఇక పద లోపలికి అని అన్నాడు.
ఆమె అతన్ని అలాగే చూస్తూ, రాజుగారు ఎందుకని నాతో చెప్పలేదు? ఎస్కే కంపెనీస్ గురించి, సూర్య గురించి ఎందుకు చెప్పలేదు అని బాధపడుతూ అడిగింది. ఏం చేస్తావు? చెప్తే ఏం చేస్తావు? చూస్తున్నావు కదా వాడు ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడో. వాడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతావు? అది కాదండి, మీరు ఆ కంపెనీతో గొడవ పడుతున్నారని తెలిసింది. వద్దండి, గొడవలు వద్దు అని చెప్పింది. ఏంటి, వాడిని చూసినప్పటి నుండి నీ మనసు చెలించిపోయిందా? చూడు అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. నువ్వు నాతో ఏ విషయం గురించైనా మాట్లాడినా నేను ఓపికగా వింటాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. కానీ ఈ ఒక్క విషయంలో నువ్వు కలగజేసుకోకు. వాడిని చూశానని సంతోషపడకు. మర్చిపో. వాళ్ళ నీడ కూడా మన జీవితంలో పడకూడదు. ముఖ్యంగా అరుణ్కి ఎలాంటి విషయాలు తెలియకూడదు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్పాడు. జానకి మౌనంగా తలదించుకొని అతనితో కలిసి లోపలికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకోగానే చాలా ఆవేశంగా కారు వెనకాల కూర్చున్న విధి చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్ళాడు. ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ తలదించుకొని ఉన్నారు. విధిని గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అయ్యయ్యో పాపం, ఆ అమ్మాయిని ఇప్పుడు సూర్య సరే ఏం చేస్తాడో ఏమో. అసలు తను ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఇలాంటి ఇంటికి కోడలుగా రావడం అంటే మామూలు విషయమా అని పని వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు. విధిని విసురుగా నేలపై పడేశాడు. నా నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు? చూసావు కదా నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు. వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో నా పరువు తీయాలని చూసావు కదా. కానీ ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నీకు నేను జీవితాంతం వేసిన ఈ శిక్ష బాగుందా అంటూ ఆమె మెడలో ఉన్న తాళిని పట్టుకొని అడిగాడు. విధి మౌనంగా తలదించుకొని ఉంది. అతను ఏం మాట్లాడినా ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. అతనికి ఆఫీస్ నుండి కాల్స్ పదే పదే రావడంతో విధిపై చిరాకు పడ్డాడు. చూడు, ఇంకోసారి పారిపోవాలని ప్రయత్నం చెయ్యకు. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి పట్టుకోగలను. అయినా ఎక్కడికి వెళ్తావు? వాళ్ళు కూడా నిన్ను వదిలేశారు కదా. ఇప్పుడు ఓహో, నీ లవర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? వాడికి నీ మీద అసలు ప్రేమ ఉందా? అనవసరంగా వాడి మీద ఆశలు పెట్టుకోకు. వాడు నిన్ను ప్రేమించలేదు. నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఇక్కడికి రాలేడు. వాడికి అంత ధైర్యం లేదు. ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. నేను తిరిగి వచ్చాక నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సూర్య ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే కోపంగా అరుస్తూ డ్రైవర్ కార్ తీయి, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు. అతను సూర్య వైపు చూస్తూ, సార్ ఇలాగే వస్తారా అని అడిగాడు. హా, వస్తాను అని అన్నాడు. సార్ మీరు వర్కౌట్ చేసిన బట్టలపైనే ఉన్నారు అని డ్రైవర్ చెప్పగానే సూర్య కాల్ కట్ చేసి తనని తాను చూసుకొని షిట్ అని స్పీడ్గా గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇలా జరగలేదు, మర్చిపోయాను, స్నానం కూడా చేయలేదు, టైం కూడా లేదు, ఈరోజు ఎలా ఉండబోతుందో ఏమో అని చిరాకు పడుతూనే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ బయటికి వచ్చాడు. సూర్యబాబు, నాన్నగారి కోసం మీకోసం లంచ్ బాక్స్ పెట్టాను, ఇది తీసుకుని వెళ్ళండి అని ఆ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుండి వంట చేస్తున్న రాధమ్మ అన్నది. ప్రతిరోజు మర్చిపోకుండా మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తావు, థ్యాంక్స్ రాధమ్మ అని చెప్పి సూర్య బ్యాగ్ తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, బాబు ఒక్క నిమిషం, రాత్రి నుండి ఆ అమ్మాయి ఏమీ తినలేదు, తనకి భోజనం పెట్టొచ్చా అని అడిగింది. మా నాన్నమ్మ నాన్న ఆకలితో ఉన్న వేళకి కడుపు నిండా భోజనం పెట్టేవాళ్ళు. చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తూ పెరిగిన వాడిని నేనిలా ఒకరిని ఆకలితో ఉండమని చెప్తాను. భోజనం తినిపించండి, చూస్తుంటే వీక్గా ఉంది, జ్యూస్ కూడా ఇవ్వండి అని చెప్పేసి సూర్య ఆఫీస్కి వెళ్ళాడు. నేరుగా తండ్రి క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అతను అక్కడ లేకపోయేసరికి ఫోన్ చేశాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మేనేజర్ని నాన్న ఎక్కడా అని అడిగాడు. సార్, మహేంద్ర సార్ ఊరికి వెళ్ళాడు, 2 రోజులు పడుతుంది తిరిగి రావడానికి అని చెప్పాడు. ఓకే, మీరు వెళ్ళండి అని చెప్పి సూర్య ఆఫీస్ మీటింగ్స్లో బిజీగా ఉన్నాడు. వర్క్ ఎక్కువగా ఉండడంతో భోజనం చేయకుండా వర్క్ అంతా కంప్లీట్ చేశాడు.
టైం చూసుకోకుండా ఉన్న అతనికి ఇంటి నుండి ఫోన్ కాల్ వచ్చింది. అతను ఫైల్స్ చెక్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేశాడు. సూర్యబాబు, ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీరు త్వరగా రండి అని రాధమ్మ చెప్పగానే సూర్య కోపంగా ఆవేశంగా మళ్ళీ పారిపోయినట్టుంది, అసలు తనని ఎలా బంధించాలో తెలియడం లేదు అని అనుకుంటూనే ఇంటికి చేరుకున్నాడు. పని వాళ్ళందరూ విధి గదిలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఒకే చోట ఉండడంతో సూర్య కంగారు పడుతూ ఏం జరిగిందా అని విధి గదిలోకి వెళ్ళాడు. ఈ రోజుకి స్టోరీ ఇంతేనండి. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ నేనే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను. మీరు నాలా కాదు, చాలా మంచివారని తెలుసు. అందుకే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.